కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వినరో బ్రదరు వరహాలరావు వార్స్ ఆఫీసీకరణ కథ మొదలు పెడదాం. వరహాలరావు చూస్తే ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. ఇంతకుముందు చాలామంది మేనేజర్లు వచ్చి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా వారెవరూ భయపెట్టలేనంతగా వరహాలరావు స్టాఫ్ని భయపెట్టడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. వరహాలరావు పేరుకు తగ్గట్టుగానే కాస్త చిన్న సైజు వరాహంలా ఉంటాడు. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు, బియ్యం బస్తా అంత లావు, నల్లని నికార్సైన నలుపు, సగం బట్టలతో ఖాళీ అయిన గుండు, పొట్టికాళ్ళు, కళ్ళకు భూతద్దాల్లాంటి కళ్ళద్దాలతో జీన్ ప్యాంటు, వైట్ షర్టు, టకప్లతో సడన్గా చూస్తే 8వ తరగతి స్టూడెంట్లా ఉంటాడు. అతన్ని రూపాన్ని చూసి భయపెడుతున్నాడని ఎవరైనా అనుకుంటే ఉడికిన పప్పులో చెయ్యేసినట్లే. ఏ పనైనా హైటెక్గా ఉండాలన్నది అతని పాలసీ. గదిని ఊడ్చే పనినైనా సరే 100% ప్రపంచంలో ఎవరికన్నానైనా బాగా నెంబర్ 1గా అత్యుత్తమ నేర్పరితనంతో చెయ్యాలనేది అతనికి బాగా నచ్చిన ఫిలాసఫీ. ఎటొచ్చి ఆఫీస్ని హైటెక్గా ఉంచమంటే మామూలుగా కాకుండా ఇంకేదోలా స్పెషల్గా ఉంచడమేనని అతని ఉద్దేశం. మొబైల్ ఫోన్గా స్మార్ట్ ఫోన్ని వాడటం మొదలెట్టిన దగ్గర నుండి అతని స్టైలే మారిపోయింది. వాట్సాప్ అనేది అన్నింట్లో అతనికి బాగా నచ్చిన ఫీచర్. దాంతో అతన్ని కరోనా ఫీవర్లా పట్టుకుంది. ఎన్ని బూస్టర్లేసినా వదలటం లేదు. పోలీసులు వచ్చి హ్యాండ్సప్ అని చెప్పినా అతనికి వాట్సాప్ అనే వినిపిస్తూ ఉంటుంది. వాట్సాప్లో వచ్చిన న్యూస్తోనే అనుక్షణము ప్రభావితమవుతూ ఉంటాడు. వాట్సాప్ జోకులు చదివి తనలో తానే నవ్వుకుంటాడు. వాట్సాప్ ఫోటోలను చూసి లేనిపోని ఊహలతో ఉబ్బి తబ్బిపోతూ ఉంటాడు. ఏ విషయమైనా వాట్సాప్లో వచ్చిందంటే వికీపీడియాలో వచ్చినంత ప్రామాణికంగా భావిస్తుంటాడు. వాట్సాప్ వాక్కుని వేదవాక్కుగా భావించటమే కాదు, దానిని కాదన్న వారిపై మాత్రం విరుచుకుపడడం తన ప్రాథమిక హక్కుగా పరిగణిస్తాడు. అనుకోకుండా ఒక వర్షంలో తడిసిన రాత్రి వరహాలరావుకు వినూత్నమైన ఐడియా వచ్చింది. ఆఫీస్ని అందరూ కంప్యూటరీకరణ చేసినట్లుగా వాట్సాఫీసీకరణ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆలోచించిందే తడవుగా ఆఫీస్కి బయలుదేరిపోయాడు. అర్ధరాత్రి అని ఆగలేదు. ఆఫీస్కి తొందరగా అయితే వచ్చేశాడు. కానీ ఆ విషయం పాపం ప్యూన్ పాపారావుకి తెలియక ఆఫీస్ తలుపులు తెరవడానికి రాలేదు. చెట్టు కింద ప్లీడర్ లాగున అతడు వచ్చే వరకు వరహాలరావు వెయిటింగ్ చేయక తప్పక మామిడి చెట్టు కింద కూర్చొని కునికిపాట్లు పడుతూ మామిడి చెట్టు కింద మేనేజర్గా రూపాంతరం చెందినట్లుగా ఊహించుకొని వాట్సాఫీసీకరణ గురించి గట్టిగా ఆలోచించి బలంగా గొంతు చించుకొని అరిచి చివరకు ఎలాగోలా వాట్సాప్ జ్ఞానోదయాన్ని పొందేశాడు. ఫైనల్గా ఆఫీస్ స్టాఫ్ అందరితో ఓ స్పెషల్ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆఫీస్కి వస్తున్న స్టాఫ్ చెట్టు కింద కూర్చున్న వరహాలరావుని చూసి గాబరాగా లోనికి పరుగులు తీశారు. 11 గంటలైనా కానీ మొత్తం స్టాఫ్ ఆఫీస్కి చేరుకోలేదు. 9 గంటలకు రావాల్సిన వారు 2 గంటలు ఆలస్యంగా ఆఫీస్కి చేరుకోవడం వరహాలరావు హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. మరలా చాలా తీవ్రంగా ఆలోచించాడు. దాంతో వాట్సాప్ పరిష్కారాన్ని కనుక్కున్నాడు. కొత్తగా తీసుకోబోతున్న నిర్ణయాలతో కొత్త వరాహంగా అవతరిస్తున్నందుకు తనలో తానే తెగ ఆనందపడిపోయాడు. స్టాఫ్ అందర్నీ వెంటనే పిలిచి తన కొత్త నిర్ణయాల గురించి తెలిపాడు. వర్డ్స్ స్టాప్ చేసి ఇక వాట్సాప్ మొదలు పెట్టండి అనేది ఒక నినాదంగా ప్రకటించేశాడు. దానర్థం ఆఫీస్లో ఇంకెవరూ మాట్లాడకూడదు. ఏదైనా వాట్సాప్ ద్వారానే చెప్పాలి. మేనేజర్ చీవాట్లు పెట్టాలనుకున్నా సరే చివరికి వాట్సాప్ ద్వారానే తిట్టాలి. ఈ విషయం స్టాఫ్ అందరికీ బాగా నచ్చింది. ఆ రకంగా వరహాలరావు వాయిస్ వినే బాధ తప్పుతుందని వరహాలరావు ఫేస్ చూసే
కర్మ ఉండదనేది వారి అవధుల్లేని ఆనందానికి కారణమైంది. వరహాలరావు ఆఫీస్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వర్డ్స్ వర్డ్స్ ఆఫీస్ అవతరించింది. ఆ రోజు ఉదయమే వరహాలరావు మొబైల్ నుండి స్టాఫ్ అందరికీ వాట్సాప్ సందేశం వెళ్ళింది. ఆ రోజు వరహాలరావు సెలవు పెట్టాడని దాని సారాంశం. వరహాలరావు రాకుండా పోయినా ఆ రోజున వారందరికీ దాన్నో పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది. మూగవాడికి మాటలొచ్చినంత పనైంది. సంతోషానికి కొత్త భాష్యం చెప్పారు. ఎవరూ క్యారియర్లు మోసుకురాలేదు. హోటల్ నుండి బిర్యానీ పార్సల్స్ తెప్పించుకున్నారు. సరిగ్గా వారంతా కేరింతలతో గెంతులేస్తుండే సమయాన వరహాలరావు సెల్ నుండి మరో వాట్సాప్ సందేశం శరవేగంగా దూసుకొచ్చింది. ఎవరేం చేస్తున్నారో ఉన్నపళంగా వారి సీట్లలో కూర్చొని సెల్ఫీ తీసి పంపించమని చెప్పాడు. సెలవు పెట్టినా కూడా వదలడా అనుకుంటూ ఈస్రోమని ఫైళ్లు ముందేసుకొని పనిచేస్తున్నట్లు ఫోజులిస్తూ ఫోటోలు తీసుకుని వరహాలరావు వాట్సాప్లో పంపించేశారు. నిజానికి సీసీ కెమెరాలను ఆఫీసులో బిగించి దానిని తన మొబైల్ స్క్రీన్కి కనెక్ట్ చేసుకుని ఉంటే వరహాలరావుకి లైవ్ కవరేజీయే దొరికేది. కానీ వాట్సాప్ భాష మాత్రమే అతనికి అర్థమవుతుంది. అది అసలు సమస్య. మరో రోజు పొరపాటునో స్టాఫ్ గ్రహపాటునో వరహాలరావు ఆఫీస్కి 10 గంటలకే వచ్చేశాడు. అప్పటికి కూడా ఎవరూ సీట్లలో లేరు. గంట గడిచిపోయినా కానీ ఎవరి జాడ లేకపోవడంతో ఎవరెక్కడ ఉన్నారో ఉన్న ఫలంగా సెల్ఫీ తీసి పంపమని వాట్సాప్లో సందేశాన్ని సర్క్యులేట్ చేశాడు. వరహాలరావు సందేశం చేరటం ఆలస్యం. ఎవరికి వారే ఫోటోలను వాట్సాప్ ద్వారా క్షణాల్లో వరహాలరావు సెల్లుకి పంపించారు. ఒక్కొక్కటి చూసిన వరహాలరావు దిమ్మ తిరిగిపోయింది. ఎవరి సీట్లలో వారు కూర్చున్నట్లుగా వారు పంపిన ఫోటోలను చూసి కంగు తిన్నాడు. అనుమానం వచ్చి తన గది నుండి బయటకు వచ్చి చూశాడు. అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా సీట్లో లేరు. కానీ వాట్సాప్ ఫోటోలలో మాత్రం సీట్లలో బుద్ధిగా కూర్చొని పనిచేస్తూనే ఉన్నట్లుగా ఫోటోలు తీసి పంపారు. వరహాలరావుకి ఏమీ అర్థం కాలేదు. నెత్తి మీద 10 వేళ్లు పెట్టి ఒకేసారి గొక్కున్నాడు. వారంతా ఏమయ్యారో, ఫోటోలు ఎలా పంపారో అనే ఆలోచనతో బుర్ర వేడెక్కిపోయింది. పిచ్చి పిచ్చిగా అరవాలనిపించింది. కుక్కపిల్లలా వెరైటీగా ఏడవబోయాడు. కానీ ఏదైనా రోజు వాట్సాప్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేయాలన్న విషయం గుర్తుకొచ్చి నోరు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. అంతలోనే తేరుకొని మధ్యాహ్నం 12 గంటలకి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆఫీస్లో లేకపోయినా ఉన్నట్లుగా ఎలా ఫోటోలు పంపిస్తారని నిలదీశాడు. మీరు ఎప్పుడైనా సడన్గా అడిగితే లేటుగా వచ్చినప్పుడు ఇలా చూపించొచ్చని ముందు జాగ్రత్తగా షర్ట్లు డ్రెస్లు మార్చుకొని కొన్ని ఫోటోలు తీసుకొని ఉంచుకున్నాం సార్. అవే మీకు పంపాం. ధైర్యం చేసి సుందర్రావు అసలు విషయం చెప్పేశాడు. వాట్సాప్ని ఇలా ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చుననే విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు వరహాలరావు. తానంతా అప్డేట్ కాలేనందుకు గాఢంగా చింతిస్తూ ఇలా చేసినందుకు పనిష్మెంట్ తప్పదని బెదిరించాడు. ఇదే అదునుగా స్టాఫ్ అంతా ఎదురు తిరిగారు. తామంతా మొబైల్ అస్త్రసన్యాసం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. మేమంతా మా సొంత డబ్బులతో స్మార్ట్ ఫోన్లు కొనుక్కున్నాం. ఇవి మేం ఆఫీస్ నిమిత్తం ఎందుకు వాడాలి? వాట్సాప్ లేదు, గీట్సాప్ లేదు. అందరిలాగే మీరు ఆఫీస్ని నడిపించండి. వరహాలరావుకి విషయం అర్థమైపోయింది. అర్థంతరంగా సమావేశాన్ని ముగించి గదిలోనికి దూరిపోయాడు. చేసేదేం లేక ఎవరి సీట్లలోకి వారు తిరిగి వెళ్ళి కూర్చున్నారు. హమ్మయ్య! ఈ వాట్సాప్ పీడ విరగడయింది. లేకుంటే రోజు టార్చర్ పెట్టి చంపేస్తున్నాడు. ఒకరి గోడు. వాటర్ తాగటానికెళ్ళినా వాట్సాప్లో చెప్పాలంట. టాయిలెట్కెళ్ళినా ఇన్ఫార్మ్ చేయాలంట. వీడి బొంద. ఆఫీస్ పని ఇంకేమవుతుంది? వాట్సాప్ మెసేజ్లు టైప్ చేసుకోవడంతోనే రోజు ముగిసిపోతుంది. ఇంకొకరి కడుపు మంట. మాట్లాడితే వాట్సాప్ తెలుసా, ఫేస్బుక్ తెలుసా అంటుంటాడు. వీడి చచ్చు ఫేసు వీడును. మరో ఉద్యోగి రుసరుసలు. వాట్సాప్ తిన్నగా వాడటం రాదు కానీ జుకర్బర్గ్లా ఫోజులు కొడతాడు. బిల్ గేట్స్ బావమరిదిలా బిల్డప్ ఇస్తాడు. వేస్ట్ వెధవాయని ఒక నార్యమణి సనుగుడు.
అలవాట్లు పొరపాటుగా ఎవరికి వారే వాట్సాప్లో టైప్ చేసేసి వరహాలరావు మొబైల్కి పంపించేశారు. వరహాలరావు ఒక్కొక్క మెసేజు ఒక్కొక్క బుల్లెట్లా తన పైకి దూసుకొచ్చినట్లు అనిపించింది. వరహాలరావుకి ఆవేశం పెళ్ళుబుకి ఆయాసం ముందుకొచ్చింది. ఉద్యోగం వదులుకోవటమో, ఊరు వదిలి వేరొక చోటికి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడమో ఏదో ఒకటి చెయ్యక తప్పదని డిసైడ్ అయిపోయాడు. శరీరంలో లావాలా పెళ్ళుబుకుతున్న రక్తం వరహాలరావుని కుదురుగా ఉండనీయటం లేదు. ఇక ఆగదలుచుకోలేదు. మెసేజ్లతో స్టాఫ్పై వాట్సాప్ యుద్ధం ప్రకటించేశాడు. వాట్సాప్ లేకపోతే జీవితమే లేదు. వాట్సాప్ ఈజ్ వండర్ఫుల్. వాట్సాప్ మెసేజ్ ఈజ్ బ్యూటిఫుల్. వాట్సాప్లో ఏం చెప్పినా అందంగా చాలా బాగుంటుంది. వాట్సాప్ మనకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. మనల్ని ఉన్నతీకరిస్తుంది. మనం ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది. దయ్యంలా వెంటాడుతుంది. అంత మాత్రాన భయపడనక్కర్లేదు. మనం దానిని కావలసిన విధంగా మలుచుకోవచ్చు. వాట్సాప్ స్నేహితుల మధ్య బంధాల్ని నెలకొల్పుతుంది. అవి కొనసాగేలా చూస్తుంది. అనుక్షణం వారందరినీ కలిపి ఉంచుతుంది. వాట్సాపీకరణను ఆపేది లేదు. అందుకు సిద్ధంగా ఉండండి. మీరు వద్దన్నా, కాదన్నా, అవునన్నా, లేదన్నా ఈ సంస్కరణ ఆగదు. వాట్సాప్ మెసేజ్లు వర్షంలా పెను తుఫాన్లా వరహాలరావు సెల్ నుండి విశృంఖలంగా వెళ్తుంటే ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నారంతా. ఇంతలో మరో మెసేజ్ వచ్చింది. మీరు ఆఫీస్లోనే కాదు, ఇంటిలో సైతం వాట్సాప్ను విరివిగా వాడండి. అందుకోసం ఓ స్మార్ట్ మొబైల్ను ఆఫీస్ ద్వారా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాను. అఫ్కోర్స్ ఊరికే కాదు, వడ్డీ లేని అప్పు కోసం. ఇప్పుడే బ్యాంక్ మేనేజర్తోనూ మొబైల్ షాప్ ఓనర్స్తోనూ మాట్లాడా. మీకు నచ్చిన మొబైల్ను కొనుక్కోండి. వాట్సాప్తో కస్టమర్లను, ఫ్యామిలీ మెంబర్లను ఆకట్టుకోండి. పెనంలో నుండి పొయ్యిలోనికి పడినట్లయిందని చింతిస్తూ ఎదురుగా మలిసారి ప్రత్యక్షమైన వరహాలరావును అయోమయంగా గుడ్లు తేలేసి మరీ చూస్తూ ఉండిపోయారు స్టాఫ్ అంతా. కార్టూన్ సింబాలిక్ ముఖంతో తనలో తానే నవ్వుకుంటూ తన ఛాంబర్ వైపు అడుగులు వేశాడు వరహాలరావు విజయ గర్వంతో. బొమ్మాలి, వాట్సాప్ నిన్ను వదలా, ఈ ఆఫీస్ను వదలా, ఈ స్టాఫ్ గాళ్ళను వదల్నే వదలా స్వాగతంలో అనుకుంటూ తాపీగా తన సీట్లోకి వెళ్ళి కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వరహాలరావు. మరో కొత్త వాట్సాప్ ఫీచర్ను ఆఫీస్లో ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.